ఇక పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలపై భారత సైన్యం డ్రోన్ దాడులు నిర్వహించింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు పాక్ సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని జరిగినట్టు తెలుస్తోంది. భారత్ నుంచి ప్రయోగించిన అత్యాధునిక డ్రోన్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించినట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ పైలట్ను సజీవంగా పట్టుకుంది. కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ దాడులు కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆసక్తిని రేపుతోంది. మొత్తం మీద పాకిస్తాన్ పైలట్ను మన భద్రతా దళాలు పట్టుకోవడం ఇప్పుడు పాకిస్తాన్కు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ ఘటనతో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత్ కీలక రక్షణాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఉత్తర భారతదేశంలో 27 ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. మొత్తం 430 విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా మరిన్ని విమానాశ్రయాల్లో కూడా మార్పులుండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా మరోవైపు పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా ప్రాంతంలో భారీ దాడి చేసింది. అత్యాధునిక ఆయుధాలతో సాయుధ దళాల స్థావరాలపై బలూచిస్తాన్ తీవ్రవాదులు హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు సైనికులు మృతి చెందినట్టు సమాచారం. ఇది ఇప్పటి వరకు పిఎల్ఏ చేసిన అతిపెద్ద దాడిగా భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఓవైపు భారత్ నుంచి గట్టి ఎదురుదెబ్బలు తింటున్న పాక్కు ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. నిన్న రాత్రి ఇండియా పాక్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్య నేతలంతా వరుస భేటీలు నిర్వహించారు. ప్రధాని మోదీ అజిత్ దోవల్తో అత్యవసర సమావేశం నిర్వహించారు. అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ దృశ్య కార్యకలాపాలపై సిటీఎస్, త్రివిధ సైన్యాల అధిపతులతో భేటీ అయ్యారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పారామిలిటరీ దళాల డీజీతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈ మీటింగ్లను చూస్తుంటే మరోసారి పాక్పై భారత బలగాలు విరుచుకుపడే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి మన భద్రతా బలగాలు మరోసారి తమ సాహసాన్ని, శౌర్యాన్ని చాటాయి. పాక్ నుంచి వస్తున్న ముప్పులకు ధీటుగా ప్రతిస్పందిస్తూ భారత సైన్యం సరిహద్దులపై దృఢమైన చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్లను కూల్చివేయటం, పాక్ సరిహద్దులు కీలక నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేయటం, కరాచీ పోర్టు, లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్లపై ప్రతీకార చర్యలన్నీ పాక్కు గట్టి హెచ్చరికలే. పాకిస్తాన్ రెచ్చగొట్టే దూకుడు చూపిస్తే మన దేశం ప్రతిసారి బుద్ధి చెప్పే తీరు పాటిస్తోంది. ఇప్పుడు సైన్యం చూపించిన ప్రతీకార ధైర్యం దేశ ప్రజల మనసుల్లో గర్వం నింపుతోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వా నేనా అన్నట్టు దాడులు జరుగుతున్నాయి. తాజా పరిస్థితులను చూస్తుంటే యుద్ధం జరుగుతుందని అనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ జమ్మూ లక్ష్యంగా డ్రోన్ దాడులకు పాల్పడింది. అయితే భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను విజయవంతంగా నెలకొల్చాయి. జమ్మూ కాశ్మీర్లోని సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్లలో పాకిస్తాన్ 8 క్షిపణులను ప్రయోగించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఇక జమ్మూలోని సత్వారి ఎయిర్పోర్ట్, జమ్మూ యూనివర్సిటీ లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను యాంటీ డ్రోన్ వ్యవస్థ కూల్చివేసింది. ఇక గుజరాత్లోని కచ్ సరిహద్దులో 6 పాకిస్తాన్ డ్రోన్లు కనిపించగా
వాటిల్లో 3 డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. అటు రాజస్థాన్లో దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. జైసల్మేర్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ 30 పాకిస్తానీ క్షిపణులను ధ్వంసం చేసింది. జమ్మూ కాశ్మీర్కు భారీ ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. జమ్మూ ఎయిర్పోర్టుపై పాకిస్తాన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. యాంటీ మిసైల్తో సమర్థవంతంగా పాక్ అటాక్ను ఎదుర్కొన్నట్టు సమాచారం. జైసల్మేర్లో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోయి కాల్పులు జరపగా దానికి భారత బలగాలు ధీటుగా సమాధానం చెప్పాయి. పాకిస్తాన్ నుండి వచ్చిన మిసైల్స్ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ట్రాక్ చేసి కూల్చేసింది. భారత ఆర్మీ ఆధునిక రాడార్ వ్యవస్థలను ఉపయోగించి మిసైల్స్ను త్వరగా గుర్తించి వాటిని మట్టి కరిపించింది. పాకిస్తాన్పై భారత ప్రతీకార చర్యలు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడులతో కరాచీ పోర్టు దద్దరిల్లిపోయింది. 7 భారీ పేలుళ్లతో అక్కడ మంటలు ఎగిసిపడినట్టు ప్రాథమిక సమాచారం.